తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. సీఎం రేవంత్ కేబినెట్లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణాల ఆధారంగా అమాత్యులను నియమించేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే మంత్రి పదవులు ఆశిస్తున్న వారంతా ఢిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున లాబియింగ్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ బెర్తులకు సంబంధించిన చిట్ చాట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేబినెట్లో మరో 4 నుంచి 5 చోటు దక్కుతుందని ఇప్పటి వరకు ప్రచారం జరగ్గా మంత్రుల శాఖల్లోనూ మార్పులుంటాయని దామోదర్ రాజనరసింహ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆ మార్పులో భాగంగా ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సీతక్కకు హోంశాఖ ఇచ్చే అవకాశం ఉందని రాజనరసింహ లీక్ ఇచ్చారు. మరోవైపు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్ కూడా కేబినెట్ విస్తరణలో భాగంగా చోటు దక్కనుందని మంత్రి చెప్పుకొచ్చారు. నిజామాబాద్ జిల్లా నుంచి కూడా ఒకరికి మంత్రి పదవి ఇవ్వనున్నట్టు తెలిపారు. త్వరలోనే వైద్య శాఖలోనూ ప్రక్షాళన ఉంటుందని తెలిపారు. వలస వచ్చిన నేతలకు మంత్రి పదవులు ఉండవని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ బీ ఫామ్పై గెలిచిన వారికే పదవులు ఉంటాయని కూడా తేల్చారు. ఈ క్రమంలో దామోదర చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డికి కేబినెట్లో బెర్తు ఖాయమనే ప్రచారం జోరందుకుంది. అయితే అనూహ్యంగా నల్గొండ నుంచి రాజగోపాల్ రెడ్డి కూడా రేసులో ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి కేబినెట్లో ఒక బెర్తు మాత్రమే దక్కనుంది. మరోవైపు రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. 3 రెడ్లలో చోటు దక్కించుకునేదెవరు అనేది ఆశావాహుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇదిలా ఉంటే హోంశాఖను సీతక్కకు ఇవ్వనున్నారనే వార్త వైరల్ అవుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు హోంమంత్రిగా ఎస్పీ సామాజిక వర్గానికి చెందిన మహిళా మంత్రిని నియమించారు. వంగలపూడి అనితకు హోంశాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. ప్రస్తుతం తెలంగాణలో హోంశాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతుండటంతో ఆ శాఖను ఒక సమర్థవంతమైన నేతకు అప్పగించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సీతక్కకు ఇవ్వటం వల్ల ఓ మహిళకు హోంశాఖ ఇచ్చారన్న పేరు ఉంటుందనుకోవడం ఒక కారణమైతే, సీతక్క కూడా ఆ శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న నమ్మకంతో రేవంత్ రెడ్డి ఉన్నారట. రేవంత్కు సీతక్క నమ్మకస్తురాలు కావడం కూడా మరో కారణంగా తెలుస్తోంది. అదే సమయంలో ఏపీలో ఎస్సీ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించినట్టే తెలంగాణ హోంమంత్రిగా ఎస్టీ మహిళకు ఛాన్స్ ఇస్తే పార్టీకి గౌరవం పెరుగుతుందనే ఆలోచనతో అధినాయకత్వం కనిపిస్తోంది. మొత్తంగా హోంమంత్రి విషయంలో రేవంత్ రెడ్డి తన గురువునే ఫాలో అవుతున్నారన్న చర్చ కూడా నడుస్తోంది.